సో గాయస్ మేమైతే ఇప్పుడు ఒక రీల్ చేస్తున్నాం, ఒక సీన్ అయితే చేస్తున్నాం. అయితే జర కొంచెం వాటర్ ఇక్కడ కొంచెం మురికిగా ఉంది, పర్లేదు అయినా చేస్తాం. రైట్, ఇప్పుడు బైక్ అయితే మనం పడుకొట్టేసి ఇలా సీన్ రావాలనే ఫీల్ రావాలని చెప్పేసి ఇక నేను డేర్ చేస్తున్నాం అన్నట్టు. బైక్ అయితే ఇప్పుడు పడేసాం మహేష్ కింద పడేసి. ఫస్ట్ మనం సీన్ చూసుకోవాలి, లొకేషన్ గిట్ట చూసుకోవాలి. మనం ఏంటంటే లైటింగ్ కానీ ఇక్కడ మొత్తం క్లారిటీ వచ్చేది తీసుకోవాలి. మేమైతే ఐఫోన్లో క్యాప్చర్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడైతే చూడండి, చలో తీసుకోరా. రైట్, నీకు చెప్పినా చూసినా సీన్ అట్లనే మొత్తం మేము ఏం చేస్తున్నాం అదే నువ్వు తిప్పాది టైర్ తిప్పుతారా. ఇక్కడ నుంచి ఏం చేయాలి తెలుసా, ఇడికి వచ్చేసి ఇట్లా నడుచుకుని వస్తుందా, ఏమైందిరా ఇట్లా అంటా అది అర్థమైందా, చేయి ఒకసారి. సిగ్గుపడొద్దురా, యూట్యూబ్లో చూస్తారా అప్పుడా నాయన అట్లనే తీ ఏం కాదు, తీ అది తీస్తాను ఏం మాట్లాడు. బట్టలు అంగి అన్న పాతేసుకుని కొత్త అంగేసుకొని కింద పడ్డాడే కానీ ఎవరు నమ్మడరా. రే ఇగో తీస్తానా, ఇక్కడికి నడుచుకుని వస్తాను, ఇట్లా నడుచుకుని వస్తానా, ఇక్కడ ఉంటాడా, ఇక్కడ 2 షాట్లు వస్తాయి, ఏడుకి వెళ్ళి ఆడికి ఒక షాట్ వస్తుంది. సరే ఓపెన్ రీల్ ఓపెన్, నువ్వు తీస్తూనే ఉంటా. నాకు అర్థమైందన్న, రాకరా ఫెయిల్ అవుతుంది. ఒకసారి మునిగినామంటే మళ్ళీ తర్వాత కరెక్ట్ ఫ్లేవర్ స్టార్ట్ రాదు. మునిగినా ఇట్లా లేస్తాను, పడి లేస్తాను ఇట్లా చెప్పు కూడా పట్టుకోవాలి. ఇట్లా తిప్పంగానే నా షాట్ వస్తారా, నేను ఏడుస్తున్నట్టు. ఇది స్టార్ట్ చేయగానే నేను ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. వాడికి లేవగానే నీ క్లిప్ ఒకటి వచ్చి నెక్స్ట్ నా క్లిప్ వస్తుంది, నేను ఏడుస్తున్నట్టు నన్ను చూపిస్తాడు ఇడు. అంతే కదా. ఒక్క నిమిషం అన్న, నువ్వు అన్న నాకు అర్థమైంది. చెప్పు లోపల వేసుకో, అది పట్టుకొని వస్తావా? చెప్పులు పట్టుకొని వస్తాడు. అలా బీర్ సీసాలు చూసి ఉన్నాయా మొత్తం పలగొట్టిగా ఇక్కడ మొత్తం గలీజ్గా. ఇక్కడ ప్లాన్ లేకపోతే అన్న ఈడికి వెళ్ళలే అన్నాను. చెప్పులు వేసుకొని అంట దిగబడితే చెప్పులు, అందుకే గిన్నె నీళ్ళలో చేయడం అంటే నువ్వు వాడి చేసినట్టే సేమ్ గడ్డిలో పోయి చెప్తున్నావు. అంటే గట్ల చేస్తే మనం పడినట్టు రాదు కదా అని లేచినప్పుడు తిరిగాను రాబో మరిపోయి కూర్చుకుంటా. సో ఫ్రెండ్స్, మేము హమీబా అడవిలో ఉన్నాం. చెరువులు ఉన్నాం మొత్తం ఈ సుల్యాలు ఉచ్చలేసి అన్ని వేసి కూడా అయినా ఏం చేస్తాం. కొమ్మచ్చారు ఏడా షార్ట్ తీసుకొని ఇడికెళ్ళి చెప్పినా నేను టైర్ లేదు. నేను అయితే ట్రైల్ లేదు సార్, నేను లేస్తాను నార్మల్ ఇట్లా లేసుకుని వస్తాను. రెడీ ఏంట్రా ఏడ్చేది, తలకే తడవలేదేంద్రా నువ్వు. ఎగ్జాంపుల్ షాట్ రా, చూస్తే అది తడవలేదంట్రా. మైండ్ బ్లోయింగ్. దూరం అయిపోయింది కదా ఇది, అట్లా చెట్లు కావాలని చెప్పేసి అట్లా నువ్వు ఆడబెట్టున్నాయి కదా అన్న చెట్లు ఆడున్నా. క్లారిటీ వస్తలేదు, వస్తుందిరా క్లారిటీ వస్తుంది, నీకు ఎండలా కనిపిస్తుంది. అరేగో యాషిన్ బాయ్, ఏం పేరు నువ్వు? లాజర్ షార్ట్ ఇగో, నేను ఎట్లా లేపినా చూడు, కింద టైర్ దిగిందా జస్ట్ లేపాలి, ఎక్కడ లేస్తా అంతే. కట్టు ఈడు వరకు ఆపేసా, నేను ముందుకు వచ్చేస్తా, నడుచుకుని వచ్చేస్తానా గంతే. ఈయన షార్ట్ తీసుకోవాలి. నువ్వు వీడియో ఇంత లాంగ్ తీసినావు అనుకో, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. వీడియో పెట్టుకో, ఇట్లా కెమెరా ఇక్కడ పెట్టుకో. అరే నీ దాంట్లో ఇద్దాం కదా, నీట్గా వస్తుంది. 14 సేమ్ దాంట్లో కూడా అదే ఎండ కదా, నీకు బ్రైట్నెస్ పెడితే అట్లా కనిపిస్తుంది. అర్థమైందా?
బ్రైట్నెస్ పెంచు అంతే ఉందా? బ్రైట్నెస్ ఫుల్ ఉంది. సో వీడియో ఎట్లా వస్తా అన్న? ఇట్లకి వెళ్ళి నీట్గా వస్తుంది చూడు. ఇట్లకి ఒకసారి చూసి వీడంతా ఎంత నీట్గా వస్తుంది. ఇక మైసాన్ నాన్నట ఏరే నా ఫోన్లో గుద్దలు వస్తుంది క్లారిటీ. అరే కొంచెం అభియాన్ ఇంత వద్దా మాకు అర్థం